ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. సినిమా అంటే ఒకప్పుడు థియేటర్. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఓటీటీల రాకతో వినోదం ప్రేక్షకుల అరచేతిలోకి చేరింది. అయితే ఈ మార్పులో చిన్న సినిమాల నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేట్ సంస్థల పెత్తనం పెరిగిపోవడంతో కేవలం పెద్ద హీరోల సినిమాలకే ప్రాధాన్యత దక్కుతోంది. ఇలాంటి క్లిష్ట సమయంలో తమిళనాడు సినీ పరిశ్రమను ఆదుకోవాలని, చిన్న సినిమాలకు ఆశగా నిలవాలని స్టార్ హీరో విజయ్ సేతుపతి చేసిన ప్రతిపాదన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. సినిమా రంగాన్ని అతలాకుతలం చేస్తున్న ఓటీటీ సమస్యలపై విజయ్ సేతుపతి గళం విప్పారు. ఇటీవల ఒక ప్రైవేట్ ఛానల్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్కు కీలక విజ్ఞప్తులు చేశారు. కార్పొరేట్ ఓటీటీల దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి తమిళనాడు ప్రభుత్వం సొంతంగా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ను ప్రారంభించాలని కోరారు. కేరళ ప్రభుత్వం ఇప్పటికే సీ స్పేస్ పేరుతో ఇటువంటి ప్లాట్ఫామ్ను అందుబాటులోకి తెచ్చింది. అదే తరహాలో తమిళనాడులో కూడా వ్యవస్థను ఏర్పాటు చేస్తే చిన్న మధ్య తరహా చిత్రాలకు గొప్ప భరోసా లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. భారీ బడ్జెట్ సినిమాలకే పరిమితమవుతున్న నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి దిగ్గజ సంస్థల నుంచి చిన్న నిర్మాతలకు విముక్తి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. కేవలం స్టార్ల సినిమాలకే ప్రాధాన్యత ఇస్తూ కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను పక్కన పెడుతున్న తీరుపై విజయ్ సేతుపతి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా సినిమా టికెట్ ధరల పెంపు అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించాలని ఆయన కోరారు. కాలంతో పాటు అన్ని వస్తువుల ధరలు పెరిగినట్లుగానే సినిమా టికెట్ రేట్లను కూడా సవరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నో ఏళ్లుగా టికెట్ ధరల్లో చెప్పుకోదగ్గ మార్పులు లేవని, దీనివల్ల థియేటర్ల నిర్వహణ భారమవుతుందని తెలిపారు. గతంలో కమల్ హాసన్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించిన విషయాన్ని విజయ్ సేతుపతి గుర్తు చేశారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి చేసిన విజ్ఞప్తులపై సీఎం విజయ్ చర్చిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే తమిళ సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై విజయ్ మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కేరళ ప్రభుత్వ సీ స్పేస్ మోడల్ తరహాలో స్టేట్ ఓటీటీ వచ్చిన విషయం తెలిసిందే. ఇదే మాదిరిగా తమిళ ఇండస్ట్రీలో కూడా వస్తే కార్పొరేట్ ఓటీటీల ఆధిపత్యానికి అడ్డుకట్టపడుతుందని, స్టార్ హీరోల సినిమాలే కాదు మంచి కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలకు గుర్తింపు, ఆదాయం లభిస్తాయని తమిళ నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.